శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో సూర్యుడి బలం తక్కువగా ఉంది. సూర్యుడి బలం తక్కువగా ఉండటం వల్ల ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసుకునే మేషరాశి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తండ్రి వైపు బంధువుల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానంలో కూడా మగపిల్లల వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కాబట్టి మగపిల్లల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వాళ్ళు సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే ఈ 11 రోజుల్లో వీలైనప్పుడు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చాంటింగ్ వింటూ ఉండాలి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకున్నా, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ స్థానంలో, తర్వాత 9 రోజులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు యోగిస్తాడు. కాబట్టి ఆగస్టు 21, 22 తేదీల్లో మేషరాశి వాళ్ళకు బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ 2 రోజుల్లో విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే 100% సక్సెస్ అవుతారు. జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా సరే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ రావాలంటే 21, 22 తేదీల్లో ట్రై చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో బలం ఉంది. మళ్ళీ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి ఈ 9 రోజుల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ ప్రతికూల ఫలితాలు పోవాలంటే ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ గణపతి మంత్రాన్ని వీలైనప్పుడు ఈ 9 రోజుల్లో చదువుకుంటే గనక బుధుడి బలం పెరుగుతుంది. గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గరిక, ఎర్రపూలతో అర్చన చేయించుకోవటం కానీ, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం కానీ, ఆలయంలో ప్రదక్షిణలు కానీ చేస్తే విశేషంగా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు తినిపించినా లేదా బ్రాహ్మణుడికి పెసలు దానం ఇచ్చినా కూడా బుధుడి బలం ఈ 9 రోజుల్లో పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుజుడు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడు యోగిచ్చినప్పుడు బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ బాగా దగ్గర అవుతారు, సిస్టర్స్ బాగా దగ్గర అవుతారు. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది. ఏదైనా ఒక భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బలం బాగుంది. రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు పొందడానికి కూడా బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీరుస్తారు. బ్యాంక్ లోన్లు రావాలంటే శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీ కొనుక్కునే యోగం బాగా ఉంది. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది.
కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం మాత్రం లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే లైఫ్ పార్ట్నర్ తో కూడా శుక్రుడి బలం లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కళారంగంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది. సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు తొందరగా అదృష్టం అందుకోకుండా కొంచెం ఆలస్యంగా కష్టంతో విజయం సాధిస్తూ ఉంటారు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడి బలం పెంచుకోవాలంటే అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టాలి, లేదా అలసందల పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి లలితామ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, లలిత సహస్రనామం వినటం, శ్రీమాత్రే నమః మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవటం ద్వారా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. ఇలా గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళు ఈ 11 రోజులు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు, కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు గాని గురువారాలు గాని ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీ అయి నమః, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీ అయి నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు.
అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యా దీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.